నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఇక నుంచి జెట్ స్పీడ్తో జరగనున్నాయి. భోగాపురం విమానాశ్రయ పనులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరుగులెత్తించనున్నారు. పక్కా ప్రణాళికతో నిర్ణీత గడువులోగా ప్రారంభోత్సవానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 2 రోజుల్లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ శాఖ చేపట్టిన అప్పటి మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, అశోక్ గజపతిరాజు వంటి సీనియర్లతో చర్చిస్తానని కూడా తెలిపారు. భోగాపురం విమానాశ్రయం పనులు ఇక విమానం కన్నా వేగంగా పరుగులు తీయనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత విమానాశ్రయానికి అవసరమైన 2700 ఎకరాల సేకరణకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రగతికి మణిహారంగా ఉండేలా ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. 2019 ఫిబ్రవరి 14న శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భోగాపురం విమానాశ్రయం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాది క్రితం విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన మౌలిక వసతులు లేక పూర్తిగా భూములు అప్పగించక సుమారు 6 నెలల పాటు పనుల్లో ఎలాంటి కదలిక కనిపించలేదు. ప్రస్తుతం 3.8 కిలోమీటర్ల పొడవు గల రన్వే పనులు 10% అయ్యాయి. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్మోహన్ నాయుడు విమానాశ్రయ పనులపై ఢిల్లీలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో పరిశీలించి జీఎంఆర్ సంస్థకు అన్ని విధాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరంగా సహకరించాలని కూడా నిర్ణయించారు. గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ 4 ఏళ్ల పాటు అటువైపు చూడలేదు. ఎన్నికలు ఏడాది ఉండగా గతేడాది మరోసారి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారు. ఇది పూర్తయితే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్న ఈ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో అందరిలో కొత్త ఆశలు చిగురించాయి. కేంద్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం విజన్ గల చంద్రబాబు దృష్టిలో పడడంతో వేగంగా పూర్తి కానుంది. టీడీపీ హయాంలో 2700 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించగా వైసీపీ ప్రభుత్వం అందులో 500 ఎకరాలను పక్కన పెట్టింది. సుమారు 5,000 కోట్ల వ్యయంతో జీఎంఆర్ సంస్థ అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రభుత్వం కేటాయించిన 2200 ఎకరాల్లోనే రన్వేతో పాటు టెర్మినల్, సిగ్నలింగ్ పాయింట్, కార్గో విభాగాల భవనాల పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రస్తుతం సాగుతున్న 2025 డిసెంబర్ నాటికి దీన్ని పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థ సంకల్పించింది. దీనికి ఎదురైన అడ్డంకులు తొలగించి మౌలిక వసతుల పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే గడువు 2-3 నెలల ముందే పూర్తవుతుందని జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఏటా 60 లక్షల మంది విమానయానం చేసే సామర్థ్యంతో తొలి దశ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాల చొరవతో మరిన్ని సౌకర్యాలు సమకూరనున్నాయి. విమానాశ్రయంలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులకు సిబ్బందికి ప్రత్యేకంగా నివాస గృహ సముదాయాల నిర్మాణానికి తూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో 25 ఎకరాల భూమి కేటాయించారు. ఇందులో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వీటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఇక తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి విమానాశ్రయానికి నీటి సరఫరా పనులకు 198 కోట్లతో శంకుస్థాపన కూడా జరిగి ఏడాది గడిచినా ఏమాత్రం కదలిక లేదు. ఇలా పెండింగ్ లో ఉన్న అనేక పనులకు మోక్షం కలగనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.